రైట్ అనాలిసిస్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ద నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్ల పైన క్షుణ్ణంగా ఇంకా ఇండెప్త్గా టోటల్ పాపులేషన్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్లో మొత్తం పాపులేషన్ ఎంత అంటే 16,18,416 మంది ఉన్నారు. అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ 16 లక్షలు అంటే 9,71,000 మంది ఓన్లీ బీసీలే ఉన్నారు. ఈ బీసీలో ముస్లిమ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనుకో. మొత్తం పాపులేషన్ 16,18,416 అయితే అందులో బీసీ పాపులేషన్ 9,71,000 మంది బీసీ పాపులేషన్ ఉంటే బీసీలు ఉంటే ఇక ఓసీ పాపులేషన్ ఎంత ఉంది ఈ నియోజకవర్గాల్లో? ఎన్ని నియోజకవర్గాలు? దేవరకొండ, నకరేకల్లు, నాగార్జున సాగర్, మునుగోడు, మిర్యాలగూడ, నల్గొండ. ఈ 6 కాన్స్టిట్యున్సీల్లో కలిసి ఓసీల పాపులేషన్ ఎంత అంటే 46,000 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి భావిస్తే 10,000 కూడా రాదు. ఈ 6 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఓసీలు 10,000, 8,000, 9,000 ఉంటే ఇదే ఒక్కొక్క నియోజకవర్గంలో 1,50,000 మంది బీసీలు ఉన్నారు. 1,20,000, 1,30,000 మంది బీసీలు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే అసెంబ్లీ సీట్స్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ 1952 టు 2023 ఈజ్ టాబ్లెటెడ్ బిలో. ఇగో నల్గొండకు సంబంధించి నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 15 సార్లు ఓసీలు అంటే రెడ్డి, వెలమ, బ్రాహ్మణ వీళ్ళందరూ కలిసి, కమ్మ వీళ్ళందరూ కలిసి 15 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఏది 9,000 మంది జనాభా కూడా లేనటువంటి ఓసీలు 15 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 1,50,000 మంది ఉన్నటువంటి బీసీలు 2 సార్లు అయ్యారు. ఇది కూడా ఒకసారి అంటున్నారు. ఆయన కూడా రెడ్డి ఎవరు? ఉమాదేవి కాదు ఈ రుద్రమాదేవి రెడ్డి. అదే రుద్రమాదేవి రెడ్డి అంటారా? అయితే మేబీ ఒకటేసారి రెడ్డి అంటారు. అయితే నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మనకున్న లెక్క ప్రకారం 15 సార్లు రెడ్లు, వెలమలు ఎమ్మెల్యేలు అయితే 1,50,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు 2 సార్లు, అది ఒకటేసారి అని చెప్తా ఉన్నారు. కానీ 2 సార్లు ఇప్పుడు ఉన్న లెక్క చూసుకుందాం. 2 సార్లు 5. ఎస్సీ ఎస్టీలు 0 ఇప్పటి వరకు గాలి. ఆడ మిర్యాలగూడ నియోజకవర్గం తీసుకుందాం. 15 సార్లు ఆడ ఎలక్షన్ అయితే 15కి 15 సార్లు ఓసీలే. రెడ్డి, వెలమ, వైశ్య, కమ్మ వీళ్ళే 5 ఎమ్మెల్యేలు. ఆడ ఓట్లు ఎవరి అంటే బీసీలే. ఎంతమంది అయ్యారంటే 0. ఇప్పటి వరకు నా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలే. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలైనవి. 14 సార్లు ఎన్నికలైతే 14 సార్లు ఓసీలే వీళ్ళు లేరుగా. 0 బీసీలు. నాగార్జున సాగర్ నియోజకవర్గం తీసుకుందాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా 13 సార్లు ఎలక్షన్ అయినాయి. అంతకుముందుకు అది చెలకుర్తి ఉండే, చెలకుర్తి తర్వాత నాగార్జున సాగర్ అయింది. ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8 సార్లు రెడ్డిలు, అప్పర్ క్యాస్ట్ అంతా ఎమ్మెల్యేలు అయితే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీసీల పాపులేషన్ ఎంత అంటే 1,50,000 ఉంటుంది. ఓసీల పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే 8,000, 9,000 ఉంటుంది. ఈ 8,000 ఉన్నటువంటి వాళ్ళు 8 మాటల ఎమ్మెల్యేలు అయ్యారు. 1,50,000 ఉన్నటువంటి వాళ్ళు 5 మాటలు అయ్యారు. ఈ ఎస్సీ ఎస్టీలు 0. నకరేకల్ నియోజకవర్గంలో రెడ్డిలు అంటే అప్పర్ క్యాస్ట్ 7 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీలు 3 సార్లు అయ్యారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారింది కాబట్టి 5 సార్లు ఎస్సీలు అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 17 సార్లు ఎలక్షన్ జరిగినాడ. ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. 5 సార్లు అప్పర్ క్యాస్ట్ అయ్యారు, 5 సార్లు రెడ్డి, వెలమ, కమ్మ వీళ్ళయ్యారు. బీసీలు ఒక్కసారి కూడా కాలే. ఎస్టీలు రిజర్వ్ అయింది కాబట్టి 12 సార్లు ఎస్టీలు అయ్యాడ. ఇక టోటల్ విషయానికి వస్తే ఇప్పుడున్న నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు కలిపి లెక్క చూసుకుంటే 6 నియోజకవర్గాల్లో 64 సార్లు రెడ్డి, వెలమ వీళ్ళందరూ కలిసి 64 సార్లు ఎమ్మెల్యేలు అయితే ఇవే 6 నియోజకవర్గాల్లో 1952 నుంచి 2023 వరకు కేవలం 10 సార్లు మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే ఇదే నల్గొండ జిల్లాలో 17 సార్లు ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు అయితే బీసీలు కేవలం 10 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ కేవలం 46,576 మంది జనాభా ఉన్నటువంటి ఓసీలు 64 మాటలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు వాస్తవానికి వాటా ఎవరిది? బీసీలకు రావాల్సిన వాటా ఎత్తుకపోయింది వీళ్ళు.
ఇక సిన్స్ 1952 ద ఎలక్షన్ టుక్ ప్లేస్ 91 టైమ్స్ ఇన్ నల్గొండ. మొత్తం నల్గొండ జిల్లాలో 91 సార్లు ఎలక్షన్ అయితే అందులో ఓసీలు 64 సార్లు, బీసీలు 10 సార్లు. 70% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ నల్గొండ ఆర్ ఫ్రమ్ ద ఓసీ కేటగిరీ వైల్ 11% ఆర్ ఫ్రమ్ బీసీ కేటగిరీ. కేవలం 11%. 100కి 60% బీసీలు ఉన్నారు, 100కి 11% బీసీ ఎమ్మెల్యేలు, 100కి 6% లేనటువంటి ఓసీలు 64 సార్లు అయ్యారు. డిస్పైట్ బీసీస్ బీయింగ్ ద మెజారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ కుడ్ నాట్ గెట్ ఎలక్టెడ్ ఫ్రమ్ అట్లీస్ట్ 15% ఆఫ్ ద సీట్. 15% సీట్లు కూడా బీసీలు గెలవలేకపోయారు. ఇక కాన్స్టిట్యున్సీ లోకల్ బాడీస్ విషయానికి వస్తే ఈచ్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ చూసుకుంటే నల్గొండలో జెడ్పీటీసీలు బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి 10 కనిపిస్తుంది మనకు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో 10 మంది బీసీ ఎమ్మెల్యేలు, 10 మంది జెడ్పీటీసీలు అంతే. ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే నల్గొండలో నల్గొండ కాన్స్టిట్యున్సీ మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జున సాగర్, నకరికల్, దేవరకొండ టోటల్ జెడ్పీటీసీల విషయానికి వస్తే 12 సార్లు ఓసీలు జెడ్పీటీసీలు అయితే బీసీలు 10 సార్లు అయ్యారు, ఎస్సీ ఎస్టీలు 12 సార్లు అయ్యారు. ఇవి రిజర్వేషన్ ద్వారా దొరికినాయి, లేకపోతే ఇవి కూడా ఉండేటి కావు. 3 to 5% ఆఫ్ ఓసీ రిప్రజెంటేటింగ్ 12 సీట్స్ వేర్ యాజ్ 60% ఆఫ్ బీసీస్ ఆర్ రిప్రజెంటింగ్. 60% ఉన్న బీసీలకు 10 జెడ్పీటీసీలు, 3 నుంచి 5% ఉన్నటువంటి ఓసీలకు 12 జెడ్పీటీసీలు. ఇగో ఇది అన్నట్టు న్యాయం, జరిగినటువంటి అన్యాయం ఇగో ఇది. ఇగో దీన్ని ఎక్స్రే తీయాలనేది రాహుల్ గాంధీ గారి మాట. ఇంత అన్యాయం కళ్ళ ముంగట 1952 నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంటే ఈ బీసీల గురించి మాట్లాడినటువంటి ఒకే ఒక్క నాయకుడు జాతీయ స్థాయిలో మనకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు, అంతకంటే ముందు మాట్లాడారు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు ఆశాదీపంగా రాహుల్ గాంధీ గారు ఒక్కడే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే మనం ఈ లెక్కలన్నీ బయటికి తీస్తా ఉన్నాము. రైట్, ఇక ఇది బీసీలకు సంబంధించినటువంటి జరిగినటువంటి పట్టబగటీలి అన్యాయం జరిగింది.